నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్యపరమైన అంశాలు, వైద్యపరమైన అంశాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే షార్ట్స్ రూపంలో కూడా కొన్ని పరిహారాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. విశేషంగా దేవీ దేవతల ఆరాధనల గురించి, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాల గురించి కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి షార్ట్స్ రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో ధనయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యక్తి ఒక్కసారిగా మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్క మహర్దశ నడిచినప్పుడు ముఖ్యంగా అత్యున్నత స్థానానికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం అకస్మాత్తుగా జరుగుతూ ఉంటుంది. కొంత వాళ్ళు వారి వృత్తుల్లో, వారు చేసే రంగాల్లో కష్టపడుతున్నప్పటికీ కూడా ఒక 5-10 సంవత్సరాల్లో అత్యున్నత స్థానానికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. కొంతమంది అలా జరుగుతుంది. కాబట్టి వారికి ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఏ గ్రహాలు, ఏ భావాలు, ఏ ఆధిపత్యాల వల్ల ఇవి జరుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే లగ్నం నుండి పంచమం శుక్రగ్రహ రాశి అని ఉంది. అంటే ఇక్కడ పంచమం శుక్రగ్రహ రాశి అంటే మకర లగ్నం వారికి అవుతుంది, మిథున లగ్నం వారికి మాత్రమే అవుతుంది. లగ్నం నుంచి పంచమం ఇక్కడ మిథున లగ్నం వారికి తీసుకుంటే తుల అవుతుంది, మకర లగ్నం వారికి తీసుకుంటే అక్కడ మనకి వృషభం అవుతుంది. కాబట్టి పంచమం అయ్యి అక్కడ శుక్రశనులు 5-11 స్థానాలందున్న ధనయోగము అని చెప్పని అన్నారు. పంచమము లగ్న పంచమ భాగ్యాధిపత్యం అక్కడ ఉన్న గ్రహాలు కూడా మంచిగా ఇస్తాయి. అలాగే లాభాధిపత్యం, ధనాధిపతికి ముఖ్యంగా లాభాధిపతికి కనెక్షన్ అనేది రావటం అనేది ఎంతైనా మంచిది. అంటే వాళ్ళ నక్షత్రాల్లో వీరు, వారి ఇంట్లో వీళ్ళు, అంటే ద్వితీయాధిపతి ఇంట్లో లాభాధిపతి, లాభాధిపతి ఇంట్లో ద్వితీయాధిపతి, ఈ విధంగా ఉన్నా కూడా వారికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే లగ్నం నుండి 5వ స్థానం బుధ క్షేత్రమై అందు బుధుడు ఉండిన మరియు చంద్రకుదులు లాభమందు ఉన్నా కూడా ధనయోగము అని చెప్పని అన్నారు. ఇక్కడ పంచమ స్థానం బుధస్థానమై అంటే వృషభ లగ్నం వారికి ఇది కన్య అనేది పంచమం అవుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కుంభలగ్నం వారికి మిథునము పంచమం అవుతుంది. కాబట్టి లగ్నం నుంచి 5వ స్థానం బుధ క్షేత్రమై అందు బుధుడు ఉండిన, అంటే అక్కడ స్వక్షేత్రము, ఇక్కడ మూల త్రికోణము, స్వక్షేత్రము అన్నీ కూడా ఇక్కడ మనకి ఉచ్చక్షేత్రం కూడా అవుతుంది. కన్యలో బుధుడికి మొదటి 15 డిగ్రీలు, తర్వాత 5 డిగ్రీలు, తర్వాత 10 డిగ్రీలు, ఇవన్నీ కూడా ఉచ్చక్షేత్రం, మూల త్రికోణము అవుతాయి, స్వక్షేత్రము. కాబట్టి ఇక్కడ ఉన్నట్టయితే మంచి జరుగుతుంది. మరియు చంద్రకుజులు లాభమందు ఉన్నట్టయితే మంచి ధనయోగాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. లగ్నం నుండి 5వ స్థానం శని క్షేత్రమై అందు శని ఉండి బుధ కుజ లేక దశమమందు ఉన్న ధన యోగాలు కలుగుతాయి అని చెప్పారు. లగ్నం నుంచి 5వ స్థానము అని చెప్పనంటే ఇక్కడ శనిక్షేత్రమై అన్నారు. అంటే కన్యా లగ్నానికి ఇది శనిక్షేత్రం అవుతుంది. అలాగే తులా లగ్నానికి కూడా శని పంచమాధిపత్యం వచ్చింది. కాబట్టి 5వ స్థానము అంటే పంచమాధిపతి అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ శనిక్షేత్రమై అందు శని ఉండి, రెండు కూడా ఇక్కడ స్వక్షేత్రాలే. కాబట్టి శనికి అక్కడ ఉన్నట్టయితే మంచి బలం ఉంటుంది. మూల త్రికోణం కూడా అవుతుంది. కాబట్టి కుంభంలో ఉన్నట్టయితే విశేషించి యోగిస్తారు అని మనం చెప్పవచ్చు. అలా బుధ కుజులు అలాగే లేక దశమమందు ఉన్నట్టయితే ధనయోగం కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పారు. లగ్నం నుండి 5వది రవిస్థానమై అందు రవి ఉండి గురు చంద్రులు ఏకాదశమందున్న ధనయోగం కలుగుతుంది అన్నారు. అంటే మేషలగ్నం వారికి పంచమము రవిస్థానం అవుతుంది, సింహరాశి. న్యాచురల్గా మనం తీసుకున్నట్టయితే మేషం నుంచి పంచమ స్థానం సింహరాశి అవుతుంది. కాబట్టి లగ్నం నుండి 5వది రవిస్థానమై అక్కడ రవి ఉండి గురుచంద్రులు ఏకాదశమునందు ఉన్నట్టయితే, అంటే ఇక్కడ మనకి చూడండి లాభంలో ఉన్నట్టయితే, కుంభంలో ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు గురువు కారకత్వం వహిస్తారు. ద్వితీయ, పంచమ,
భాగ్యానికి అలాగే లాభానికి. కాబట్టి వీటికి కనెక్షన్ వచ్చినప్పుడు కూడా గురువు వల్ల వీరికి ధనయోగాలు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. లగ్నం నుండి 5వ స్థానం గురుక్షేత్రమై అందు గురువు ఉండి చంద్రకుజులు లాభమందు ఉంటే ధనయోగం అన్నారు. ఇక్కడ చూడండి, లగ్నం నుండి 5వ స్థానం అన్నారు. అంటే సింహలగ్నం వారికి 5వ స్థానము గురుక్షేత్రం అవుతుంది, ధనస్సు అవుతుంది. అలాగే వృశ్చిక లగ్నం వారికి 5వ స్థానం మీనం అవుతుంది. కాబట్టి అక్కడ గురువు ఉండి అని చెప్పని అన్నారు. కాబట్టి ధనస్సు మూల త్రికోణము స్వక్షేత్రము అవుతుంది, మీనం వచ్చేటప్పటికి స్వక్షేత్రం అవుతుంది. కాబట్టి గురువుకి అత్యంత బలము అనేది అక్కడ సంతరించుకుంటుంది. ఉండి చంద్రకుజులు లాభమందు ఉంటే ధనయోగము అన్నారు. మనం ముందుగా చెప్పుకున్నప్పుడు ద్వితీయానికి ఎప్పుడైతే అలాగే లాభానికి కనెక్షన్ వస్తుందో మంచి ధనయోగాలు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. వీళ్ళు స్వయం కృషితో ధనం సంపాదిస్తారు అని మనం చెప్పవచ్చు. అత్యున్నత స్థానానికి ఎదుగుతారు. అంటే ఆ ఒక దశ ఆ పై దశ వీరికి అనుకూలంగా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు. అలాగే దశమ భావాన్ని కూడా ఎక్కువగా మనం పరిశీలించాలి. ముఖ్యంగా దశమంలో ఉన్న గ్రహదశ వచ్చింది అంటే ఆ వ్యక్తి కూడా అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు అని మనం చెప్పవచ్చు. లగ్నం సింహమై అందు రవి ఉండి గురుకుజులు రవితో కలిసి ఉన్న లేక రవి గురు కుజులు చూచినా కూడా వీరికి ధనయోగాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది. లగ్నం సింహమై అందు రవి ఉండి అంటే ఈ లగ్నానికి సింహలగ్నానికి మనం తీసుకున్నట్టయితే లగ్నాధిపతి పంచమాధిపతి గురువయ్యారు, చతుర్థాధిపతి కుజుడయ్యాడు. వీరంతా కూడా ఆ లగ్నానికి శుభులు, యోగకారకులు. కాబట్టి వీరు కలిసి ఉన్నా చూసినా సరే మంచి ధనయోగాలు కలుగుతాయి అని మనకి చెప్పటం జరిగింది. లగ్నం కర్కాటకమై అందు చంద్రుడుండి గురుకుజులచే చూడబడినా కూడా ఇక్కడ కూడా మనం తీసుకున్నట్టయితే లగ్నం కర్కాటక లగ్నమై లగ్నాధిపతి చంద్రుడు అందుండి గురుకుజులచే చూడబడుతుంటే అంటే గురువు భాగ్యాధిపతి, కుజుడు పంచమాధిపతి, వీళ్ళిద్దరూ చూసినట్టయితే ఇక్కడ కూడా ధనయోగాలు కలుగుతాయి అని మనకి చెప్పడం జరిగింది. మేష వృశ్చిక లగ్నమై అందు కుజుడుండి చంద్రశుక్ర శనులచే చూడబడిన కలిసి ఉన్నా కూడా ధనయోగాలు కలుగుతాయి అని చెప్పారు. అలాగే ధనుర్మీనాలు లగ్నమై అందు గురువుండి బుధ కుజులచే చూడబడిన లేక కలిసి ఉన్నా కూడా వీరికి కూడా ఇక్కడ ధనయోగాలు కలుగుతాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. వృషభతులలో లగ్నమై అందు శుక్రుడుండి శని కుజులచే చూడబడిన అందు ఉన్నా కూడా వీరికి ధనయోగాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది. మిథున కన్యలు లగ్నమై అందు బుధుడుండి శని శుక్రులచే చూడబడితే లేదా కలిసి ఉన్నా కూడా విశేషవంతమైన ధనయోగాలు కలుగుతాయి అని మనకి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి డబ్బు అనేది వీరు విరివిగా సంపాదిస్తారు. వారు చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టినా కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు, అత్యున్నత స్థానానికి వెళ్తారు అని మనము చెప్పవచ్చు. ఇక్కడ ఆయా మహర్దశల కనెక్షన్ అనేది రావాలి. మాకు ఇలా ఉందండి అని ఉన్నా కూడా ఆ మహర్దశలు రాకపోయినట్టయితే మనకి అది జరగదు. ఒకవేళ మనకి యోగకారక గ్రహదశ మనకి రాకపోవచ్చు. మనకి లగ్న పంచమ భాగ్యాధిపతి దశలు కూడా చివరిలో రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కొంతమందికి బాల్యంలోనే వెళ్ళిపోవచ్చు చిన్నప్పుడు. అవి మన తల్లిదండ్రులకి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తండ్రి ఆ సమయంలో అత్యున్నత స్థానంలో ఉండటము, బాగా ఉద్యోగంలో రాణించటము, అభివృద్ధి చెందటము అనేది జరుగుతుంది. కాబట్టి ఒక యుక్త వయసు వచ్చి ఉద్యోగ వయసుకి వచ్చినప్పటి నుంచి ఒక 50-60 సంవత్సరాలు, గట్టిగా 30 నుంచి 55-60 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో వారికి యోగకారక దశలు కానివ్వండి, ఇలా ధనయోగాలు ఉన్నప్పుడు ఆ దశలు కానివ్వండి, లగ్న పంచమ భాగ్యాధిపతి దశలు కానీ, రాజయోగ దశలు కానీ, కేంద్ర కోణాధిపత్యం వల్ల కలిగే దశలు కానీ వచ్చినట్టయితే వారికి అభివృద్ధి అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే చక్కని ధనయోగాలు కూడా కలుగుతాయి. వారి వల్ల వారు అభివృద్ధి చెందుతారు, జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి.